నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయంలో మరి నెహెమ్యా ఇంకా అక్కడున్న యూదులందరూ కూడా ఏ విధంగా వారు ఆ యొక్క ప్రాకారమును నిర్మించారో మనం నెహెమ్యా 4వ అధ్యాయంలో మనం చదువుతాం. నెహెమ్యా మొదటి అధ్యాయంలో నెహెమ్యా ప్రార్థన చేశాడు. నెహెమ్యా 2వ అధ్యాయంలో రాజు దగ్గర అనుమతి తీసుకొని మరి ఆ యొక్క యెరూషలేం పట్టణంకు బయలుదేరి అక్కడ ఒక ప్రణాళిక వేసుకున్నాడు, ఇన్వెస్టిగేషన్ చేశాడు. నెహెమ్యా 3వ అధ్యాయంలో మరి ఎవరెవరు ప్రాకారం నిర్మించారు, మరి ఏ గుమ్మాలు వారు నిర్మించారో మనం నెహెమ్యా 3వ అధ్యాయంలో చదివాం. అయితే నెహెమ్యా 4వ అధ్యాయంలో మరి వారు ఏ విధంగా ప్రాకారమును నిర్మించారో మనం చదువుతాం. చూడండి, నెహెమ్యా 4వ అధ్యాయంలో ఇందాక నెహెమ్యా 2వ అధ్యాయంలోనే అక్కడ వారు బెదిరిస్తారు. అక్కడ శత్రువులు ఉన్నారు, సన్బల్లట్టు, టోబియా, గెర్షోము, ఇంకా కొద్దిమంది శత్రువులు ఉన్నారు. వారు హేళన చేస్తారు. అంటే వీరు యెరూషలేం ప్రాకారమును మరలా బాగు చేస్తున్నారు అన్న సంగతి తెలుసుకొని వారు హేళన చేస్తారు. అయితే నెహెమ్యా 4వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా ఇక్కడ కూడా మొదటి 3 వచనాలు మనం చదివితే ఇక్కడ కూడా వారు హేళన చేస్తారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వారు యుద్ధానికి వస్తారు. వాళ్ళ జనులను పోగు చేసి మరి వీరి యొక్క పనిని ఆపడానికి యుద్ధానికి వస్తారు. చూడండి, శత్రువు యొక్క పద్ధతి, శత్రువు మన మీద దాడి చేసే పద్ధతి ఇదే రీతిలో ఉంటుంది. మొదటగా మాటల ద్వారా మనల్ని కించపరిచి మనల్ని అవమానపరిచి మనల్ని నిరుత్సాహపరిచేదానికి శత్రువు ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఒకవేళ మాటలు కూడా వాటిని మనం జయించి ఇంకొంచెం ముందుకు వెళ్తే అప్పుడు శత్రువు భౌతికమైన దాడిలో కూడా దిగుతుంది. చూడండి, మనకి దావీదు గొలియాతు విషయంలో మనకు తెలుసు. దావీదు గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు ముందు గొలియాతు ఏం చేశాడంటే దావీదుని హేళన చేశాడు, ఎంతో అవమానకరమైన మాటలు అన్నాడు. అంటే మాటల ద్వారా, అంటే బెదిరించి 2-3 మాటలు మాట్లాడి బెదిరిస్తే అటువైపు ఉన్న వ్యక్తి పారిపోతాడేమో, వెళ్ళిపోతాడేమో అని అనుకుంటాడు శత్రువు అనేక సార్లు. అయితే ఇక్కడ నెహెమ్యా విషయంలో కూడా మనం చూస్తే 2వ అధ్యాయంలో హేళన చేశారు. ఇక్కడ 4వ అధ్యాయానికి వచ్చేసరికి 2వ వచనంలో అంటున్నారు, షోమ్రోను దండివారు ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు, తమంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకుందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా. 3వ వచనం, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యుద్ధ నుండిన వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోవునెను. చూడండి, ప్రాకారములు అంటే చాలా పెద్దవి. అంటే సైన్యము కవాతు చేయగలదు. అక్కడ ఒక గుర్రాలు వెళ్ళగలవు, రథాలు వెళ్ళగలవు. అంతేకాకుండా ప్రాకారం మీద ఒక పెద్ద ఇల్లే కట్టుకోవచ్చు. అలాంటి ప్రాకారం మీది కంట వీళ్ళు చేసే హేళన ఎలాగుందో చూడండి, ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవును అని ఎంత హేళన చేస్తున్నారు. ఇంకా మాటల యుద్ధం అన్నమాట. మాటల ద్వారా వారిని నిరుత్సాహపరచాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే 4వ వచనంలో ఇక్కడ మరలా నెహెమ్యా ఒక చిన్న ప్రార్థన, అంటే షార్ట్ ప్రేయర్ అండ్ ఇన్స్టెంట్ ప్రేయర్. ఇంతకుముందు వీడియోస్లో చూసినట్లుగా మొదటి అధ్యాయంలో కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు 2వ అధ్యాయంలో షార్ట్ ప్రేయర్ చేశాడు. ఇక్కడ 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 4వ వచనంలో, మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము. కాబట్టి ఇక్కడ నెహెమ్యా 5వ వచనంలో కూడా, వారు కట్టువారిని బట్టి నీ కోపం పుట్టించి ఉండిరు గనుక వారి దోషమును పరిహరింపకుము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. ఇక్కడ నెహెమ్యా ఎంత బలమైన ప్రార్థన చేస్తున్నాడంటే, ఎంత రోషముతో చేస్తున్నాడంటే, వారి దోషమును పరిహరించొద్దు, వారి యొక్క పాపమును తుడిచివేయొద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఉపవాసంతో ప్రార్థన చేశాడు. ఇక్కడ షార్ట్ ప్రేయర్, ఇన్స్టెంట్ ప్రేయర్, చాలా బలంగా రోషముగా ప్రార్థన చేస్తున్నాడు. వారిని క్షమించొద్దు అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, ఇంకా వాళ్ళు ఏం చేశారంటే 8వ వచనంలో, మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా.
అంటే ముందు మాటల ద్వారా బెదిరించాలనుకున్నారు. కానీ నెహెమియా కానీ, నెహెమియాతో కూడా ఉన్నవారు కానీ ఏమాత్రము కూడా వారు భయపడలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరిని పోగు చేసి యుద్ధానికి బయలుదేరారు. అంటే భౌతికమైన దాడి చేస్తే ఇప్పటికైనా వారు మానేస్తారేమో, వారు భయపడతారేమో అని అనుకున్నారు. చూడండి 7వ వచనంలో రాయబడి ఉంది. 7వ వచనంలో 7వ వచనం 8వ వచనంలో ఇక్కడ భౌతికమైన దాడి చేయడానికి వాళ్ళు బయలుదేరారు. అయితే 9వ వచనంలో మరలా ప్రార్థన చేస్తున్నాడు నెహెమియా. ఏమంటాడు? మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. అంటే ప్రార్థన అనేది కేవలము ఆరంభించినప్పుడు చేయడము, ముగించినప్పుడు చేయడం మాత్రమే కాదు. అంటే అడుగడుగున ప్రార్థన మీద ఆధారపడుతున్నాడు. అంటే అడుగడుగున దేవుని మీద ఆధారపడడం ఇక్కడ నెహెమియా జీవితంలో మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితంలో కూడా ఏదో ఒక పనిని, గొప్ప పనిని ఆరంభించినప్పుడు మాత్రమే పని చేయాలి, తర్వాత ముగించినప్పుడు ప్రార్థన చేయాలి, తర్వాత ముగించినప్పుడు ప్రార్థన చేయాలని కాదు. కానీ నెహెమియా నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే అడుగడుగున మనం ప్రార్థన చేయాలి, అడుగడుగున దేవుని యొక్క సహాయమును పొందాలి. అంటే అడుగడుగున ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటంటే అడుగడుగున దేవుని మీద ఆధారపడుతున్నాము అని ఆ విధంగా నెహెమియా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఇంకా ఇప్పుడు ఇక్కడ 10వ వచనానికి వచ్చేసరికి ఇక్కడ నిరుత్సాహపడిపోయారు. అప్పుడు యూదా వారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. ఇప్పుడు వారు చూడండి, మాటలతో బెదిరించినప్పుడు, హేళన చేసినప్పుడు అవన్నీ తట్టుకున్నారు. అంటే అలవాటు అయిపోయిందేమో వారికి. కొన్నిసార్లు ఎవరైనా మాటలు మొదటిసారి హేళన చేసినప్పుడు, ఎగతాళి చేసినప్పుడు తట్టుకోలేం. అయితే అదే పనిగా చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అలవాటు పడిపోతాం, పట్టించుకోం. అయితే వీరు కూడా అలాగే అలవాటు పడ్డారేమో, తర్వాత వాళ్ళు అలాగే ముందుకు కొనసాగారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే యుద్ధానికి వస్తున్నారో, అంటే భౌతికంగా కూడా వారు దాడి చేస్తారు, వారి ప్రాణానికి హాని ఉంది, వీరిని చంపే ఉద్దేశం వారికి ఉంది అని ఎప్పుడైతే తెలుసుకున్నారో ఇప్పుడు నిరుత్సాహపడిపోయారు. వారి యొక్క చూడు అక్కడ 10వ వచనంలో ఏమని ఉందంటే గోడ కట్టలేమని చెప్పేస్తున్నారు. ఇంకా అంటే శత్రువు అక్కడ యుద్ధానికి వస్తుందో లేదో తెలియదు, వాళ్ళందరినీ పోగు చేశారు. కానీ ఇప్పుడు వారిని ఎంత బెదిరించారంటే, ఎంత భయపడ్డారంటే వీరు, ఇంకా మేము కట్టలేము, ఇంకా మా వల్ల కావట్లేదు అనే స్థితికి వచ్చారు. తర్వాత ఇంకా మనం ముందుకెళ్తే చూడండి 12వ వచనానికి వచ్చేసరికి అందు నిమిత్తము మా శత్రువుల యొద్ద నివాసులయ్యున్న యూదులు వచ్చి నలుదిక్కల నుండి మీరు మా సహాయమునకు రావాలనని మాటికి మాతో చెప్పగా. 13వ వచనం అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారము వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి ఈ విండ్లతోనూ నిలిపితిని. నెహెమియా ప్రాకారం నిర్మించడానికి వచ్చాడు. రాజు దగ్గర దూలములు, అంటే కొంత సామాగ్రి అడిగి తెచ్చుకున్నాడు. అయితే నెహెమియా కేవలం ప్లాన్ ఏతో మాత్రమే లేడు. అందుకని 2వ అధ్యాయంలో మనం చూస్తే ఒంటరిగా ఇన్వెస్టిగేషన్ చేశాడు. యెరూషలేం పట్టణం అంతా ఏం చేయాలనేది తన మనసులో ఉంది, ప్లాన్ అంతా తన మనసులో ఉంది. అంటే యూదులు ఏమనుకుని ఉంటారు, ఆయనతో కూడా ఆయనకు సహకరించేవారు. నెహెమియాకి ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే ప్రాకారం నిర్మించాలనే ప్లాన్. కేవలం నెహెమియాకి ప్లాన్ ఏ మాత్రమే లేదు, ప్లాన్ బి కూడా ఉంది. అంటే కేవలం నిర్మించడం మాత్రమే కాదు, ఒకవేళ శత్రువు వస్తే ఏం చేయాలి? ఆయుధాలు పట్టుకోవాలి, పనిముట్లు కూడా పట్టుకోవాలి. అందుకని ఇప్పుడు నెహెమియా 13వ వచనంలో ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే వారు యుద్ధానికి వస్తున్నారు, భౌతికంగా దాడి చేయడానికి మీదకు వస్తున్నారని తెలుసుకున్నాడో ఇప్పుడు వారికి కత్తులు ఇచ్చాడు, ఈటలు కూడా ఇచ్చాడు. ఇంకా చూడండి, ఇంకా మనము 14వ వచనంలో అంతటా నేను లేచి చూసి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, గనుడును భయంకరుడును యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకున్నట్లు యుద్ధము చేయుడి అంటిని. చూడండి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? మహాగణుడును భయంకరుడునకు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీరు యుద్ధం చేయండి. కేవలం పని మాత్రమే కాదు చేసేది. అంటే ఈ వర్కర్స్ ఏమైపోయారు? ఇప్పుడు వర్కర్స్ హ్యావ్ బికమ్
వారియర్స్. క్రైస్తవ జీవితంలో కూడా కేవలం పని చేయడం మాత్రమే కాదు, శత్రువు కలిగించే ఆటంకముల నుంచి వాటిని కూడా అధిగమించాలి. వాటి మీద కూడా మనము యుద్ధం చేయాలి. అంటే వీరేమో భౌతిక సంబంధమైన యుద్ధానికి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు మనం చేసేది భౌతిక సంబంధమైన యుద్ధం కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం చేయాలి. ఇక్కడ వారు ఏం చేశారంటే కత్తులు ఈటలు ఇచ్చాడు. ఇంకా చూడండి 15 వచనం, వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. ఇప్పుడు మరలా నిరుత్సాహపడ్డారు ఇందాక, మరలా పని చేయడానికి మరలా గోడ దగ్గరకు వచ్చారు. 16వ వచనం, అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మందికి పని చేయించు వచ్చిరి, సగం మంది ఈటెలను బల్లెమును విండ్లను కవచమును ధరించిన వారే వచ్చిరి, అధికారులు యూదులు ఆ ఇంటి వారి వెనుక నిలిచిరి. అంటే 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది పనిచేసేవారు ఇంతవరకు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ప్లాన్ బికి వచ్చాడు నెహెమ్యా. మనం వెళ్ళిపోదాము, శత్రువు వచ్చింది, మనం ఇక చాలు పని ఆపేద్దాం అనలేదు. చాలా రోషముతో ఉన్నాడు, పట్టుదలతో ఉన్నాడు నెహెమ్యా. ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోతే ఇప్పుడు ప్లాన్ బి ఏంటి? సగం మంది ఆయుధాలు పట్టుకోండి, సగం మంది పని చేయండి. తర్వాత ఇంకా 17వ వచనం చూస్తే, గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉండిరి. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట నెహెమ్యా దగ్గర. ముందేమో కేవలం పని చేస్తున్నారు, తర్వాత సగం మంది పని, సగం మంది ఆయుధాలు. ఇక్కడ ఇంకా 17వ వచనంలో చూస్తే ఒక చేతితో ఆయుధము, ఒక చేతితో పనిముట్టు. వీళ్ళందరూ గోడగట్టే వృత్తి కాదు వీళ్ళది కదా. ఒక రాని పని ఒక చేతితో చేయలేము, 2 చేతులు కావాలి. అంటే వీరు బహుశా పని చేస్తూ, అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ అనమాట వీరికి. అంటే ట్రైనింగ్లో ఉన్నారు, జాబ్లో ఉన్నారు వీళ్ళు. వాళ్ళు మనం 3వ అధ్యాయంలో చదివినట్లుగా యాజకులు ఉన్నారు, వర్తకులు ఉన్నారు, ఔషధ జ్ఞానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ ఈ గోడ కట్టే పని వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. బహుశా ఒకరిద్దరు వచ్చి ఉంటుందేమో అక్కడ ఉన్న వారిలో. అయినప్పటికీ కూడా వీరు ఇప్పుడు ఎటువంటి పరిస్థితికి వచ్చారంటే నేర్చుకుంటున్నారు. అవసరం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధమును పట్టుకొని ఉండిరి. 18వ వచనం, మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను, బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. కాబట్టి నెహెమ్యా ఒక ప్రణాళికతో లేడక్కడ. ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉంది, ప్లాన్ సి ఉంది. అంటే ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మరొక ప్లాన్. అంతేగాని నిరుత్సాహపడిపోయి వెనుకంజ వేసి ఇది మా వల్ల కావట్లేదు, ఇంకా మనం వెళ్ళిపోదాం, మన ప్రాణాలు పోతాయేమో, ఇంతవరకు సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, ఈ పోరాటం అనేది, యుద్ధం అనేది లేదు, యెరూషలేం పట్టణం ప్రాకారం పోతే పోయింది అనే ఆలోచనలో నెహెమ్యా లేడు. ఎట్లాగైనా సరే యెరూషలేం ప్రాకారమును నిర్మించాలి. చూడండి, ఈ వర్కర్స్ ఏమైపోయారు? వారియర్స్. వర్కర్స్ హ్యావ్ బికమ్ వారియర్స్. కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా కేవలం పని చేయడం మాత్రమే కాదు, ఒక ప్రక్కన పోరాటము కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క పాపలోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనం దేవుని కోసం పని చేయాలి అని ఎప్పుడైతే బలమైన తీర్మానం చేసుకుంటామో, శత్రువు అనేక రీతులుగా మనల్ని పరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శత్రువు ఆటంకపరిచినప్పుడు మనం నిరుత్సాహపడిపోయి, డీలా పడిపోయి అక్కడితో పనిని ముగించడం కాకుండా ఆ శత్రువుతో మనం పోరాడాలి. చూడండి, మన యొక్క పోరాటము ఇది ఆత్మ సంబంధమైన పోరాటం, ఇది భౌతిక సంబంధమైన పోరాటం కాదు. దేవుడు మనకు అనేక ఆయుధాలు ఇచ్చాడు. ఇంకా ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో 18వ వచనం నుంచి ఇంకా 23వ వచనం వరకు, చివరి వరకు చూస్తే వారు మరి పని చేస్తున్నారు, పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, ఇక్కడ ఒక మాట వ్రాయబడింది 20వ వచనంలో, గనుక 19వ వచనం, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాము గనుక 20వ వచనం, ఏ స్థలంలో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఇక్కడ ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు,
పోరాడడానికి ఆయుధములు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు శత్రువు వస్తే. అదే సమయంలో వారు దూరంగా ఉన్నారనమాట. ఒకరొకరికి కొంత ఎడముగా ఉన్నారు. కాబట్టి ఇంకా నెహెమ్యా ఏమి ఏర్పాటు చేశాడు? బూరలు ఊదే వారిని కూడా ఏర్పాటు చేశాడు. ఒకవేళ శత్రువు ఒకరి దగ్గరకు వచ్చిందనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? బూరలు ఊదుతారు. ఊదిన వెంటనే వీళ్ళు ఏం చేయాలి? మిగిలిన ప్లేసెస్లో ఉన్న వాళ్ళు వెంటనే అంత పని ఆపేసి ఆ ప్రాంతానికి శత్రువుతో ఫైట్ చేయడానికి వెళ్ళాలన్నమాట. అంటే వర్క్ చేయాలి, ఫైట్ చేయాలి, వెయిట్ చేయాలి. ఈ వర్కర్స్ వారియర్స్ అయితే అయ్యారు. అంతేకాదు వాళ్ళు వెయిటింగ్ కూడా చేయాలి కదా. క్రైస్తవ జీవితంలో పని చేయాలి, పోరాడాలి. అదే సమయంలో ఆ బూర శబ్దము కోసము కూడా మనం వేచి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి ఏ క్షణమందు వస్తాడో, ఎప్పుడు ఆ బూర శబ్దం వినబడుతుందో, మరి ఎప్పుడు ఎత్తబడాలి. కాబట్టి ఆ సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. ఇక్కడ వీరు ఎంత మెలకువతో ఉండాలి చూడండి. ఇక్కడ ఎంత మెలకువతో. ఇక్కడ అందరూ యుద్ధం చేసేవారు కాదు, ఇక్కడ అందరూ గోడగట్టేవారు కాదు. ఇక్కడ జరిగేదంతా అన్ని పనులు వచ్చిన వారు కాదు వీరు. కానీ 52 రోజులు మాత్రం యెరూషలేము పట్టణము కోసం, దేవుని యొక్క దేవాలయము కోసం, వారి యొక్క భద్రత కోసము వారు ఏం చేశారంటే రాని పనులు వారు నేర్చుకున్నారు. చూడండి, అక్కడ అందరికీ ఈటలు ఇచ్చాడంట, ఆయుధములు ఇచ్చాడంట, కత్తులు ఇచ్చాడంట. ఎంతమందికి వచ్చి పోరాడడం, ఫైట్ చేయడం. చూడండి, అక్కడ అబ్రహాము యొక్క జీవితంలో చూస్తే ఆదికాండంలో 14వ అధ్యాయంలో లోతును రక్షించడానికి వెళ్ళినప్పుడు అబ్రహాము 318 మందిని వెంట పెట్టుకొని 4 రాజుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. అంటే అంత యుద్ధం చేసే ఆ కెపాసిటీ, 4 రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళడం అంటే, రాజులంటే రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ట్రైన్డ్ సోల్జర్స్ ఉంటారు. మరి అబ్రహాం దగ్గర ఏముందంటే అబ్రహాము దగ్గర దేవుడు ఉన్నాడు. ఇక్కడ వీరి దగ్గర కూడా చూడండి, మాటికి దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడే మీకు సహాయం చేస్తాడు, మీరు పోరాడండి అని చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా పని చేయడం మాత్రమే కాదు, పోరాడుతూ ఉండాలి. అదే సమయంలో మరలా దేవుడు తిరిగి వస్తాడు, యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు అనే విషయాన్ని కూడా మనసులో పెట్టుకొని వేచి చూస్తూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు 2వ కొరింథీ 10వ అధ్యాయంలో, 2వ కొరింథీ 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 3వ వచనంలో అంటున్నాడు, 3-4 వచనాల్లో, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి. మన దగ్గర ఉండే యుద్ధోపకరణములు ఎటువంటివి? శరీర సంబంధమైనవి కాదు, భౌతిక సంబంధమైనవి కాదు. చూడండి, నెహెమ్యా దగ్గర నిజంగా చెప్పాలంటే కత్తులు, ఈటెలు, బలములు కాదు, కానీ అతని దగ్గర ఉన్న ఒక బలమైన ఆయుధం ఏంటంటే ప్రార్థన. దేవుడు మనకు కూడా ప్రార్థన ఇచ్చాడు. దేవుడు మనకి దేవుని యొక్క వాక్యమునిచ్చాడు. ఇవి యుద్ధోపకరణములు. ఇవి దీస్ ఆర్ ద వెపన్స్ ఆఫ్ స్పిరిచువల్ వార్ఫేర్. అంతేకాదు సహవాసముగా కలిసి ఉండడము కూడా, అది కూడా ఒక ఆయుధం. అంతేకాదు ఇక్కడ నెహెమ్యా మాటికి దేవుని స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మహాగణుడు, మహోన్నతుడు. చూడండి, ఆ యొక్క యుద్ధ భూమిలాగా ఉంది అక్కడ. ఆ ప్రాంతంలో దేవుణ్ణి స్తుతించాల్సిన అవసరం ఉందా అంటే, దేవుణ్ణి స్తుతించడము కూడా ఒక ఆయుధం. ఆ దేవుని గురించి సాక్ష్యము చెప్పడం కూడా ఒక ఆయుధం. కాబట్టి క్రైస్తవ జీవితంలో మన యొక్క పోరాటము భౌతిక సంబంధమైనది కాదు, మన యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, మన యొక్క పోరాటము ఆత్మ సంబంధమైనది. కాబట్టి శత్రువు, మనం దేవుని పని చేయాలనుకున్నప్పుడు శత్రువు ఖచ్చితంగా మన మీదకి వస్తాడు. అయితే దేవునిని బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవునికి ప్రార్థన చేస్తూ, ప్రార్థన, వాక్యము, సహవాసము, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుని పక్షంగా, దేవుని కోసం సాక్ష్యము చెబుతూ, ఇటువంటి యుద్ధోపకరణములను చేతబట్టుకొని దేవుని పని చేసేదానికి, ఆ పని ముగించే వరకు కూడా మనం ముందుకు వెళ్ళవలసి మనం వింటున్నాం. కాబట్టి నెహెమ్యా 4వ అధ్యాయంలో పనివారు కేవలం పని చేయడం మాత్రమే కాదు, యుద్ధము చేయడానికి సిద్ధపడ్డారు. అంతేకాదు బాకానాదం, అక్కడ బూర శబ్దం వినబడినప్పుడు వారు అందరూ కలిసి ఒక చోటికి వచ్చి శత్రువును ఓడించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో పని చేయడం ప్రాముఖ్యం, పోరాడడం ప్రాముఖ్యం. అయితే దానికంటే ప్రాముఖ్యంగా
మరలా యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, మనము సిద్ధపడాలి, వేచి ఉండాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యం.